కోడింగ్ నన్లో చాలా కోర్సులు ఉన్నాయి గైస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి అంటే, ఆల్రెడీ నేను కోడింగ్ నన్ గురించి జావా అయితే బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి అన్నట్లు చెప్పాను. నాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం చాలా కోర్సులు ఉన్నాయి, వీటిలో జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ కోడింగ్ నన్ బెంగళూరు చూసుకుంటే మనం అసలు కోర్సులు ఏమేమి ఉన్నాయో మళ్ళీ ఒకసారి చూస్తే, పైథాన్ ట్రైనింగ్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ట్రైనింగ్, జావా ఫుల్ స్టాక్ అండ్ డేటా సైన్స్ అయితే హైదరాబాద్ విజయవాడలోనే ఉందని వారి వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. అండ్ నేను మెషిన్ లెర్నింగ్ కూడా అంతే. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అయితే 3 లొకేషన్స్, హైదరాబాద్, బెంగళూరు అండ్ విజయవాడ. రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్, తర్వాత డేటా స్ట్రక్చర్ ట్రైనింగ్ విజయవాడ, సి ప్రోగ్రామింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో బేసిక్గా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, వీటిల్లో జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటే ఏంటి అంటే, మనము జనరల్గా ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఓకే, కంపెనీ రిక్వైర్మెంట్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనం ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓవరాల్గా అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ విషయాన్ని చూసుకుంటే, జావా ఫుల్ స్టాక్ అండ్ డేటా సైన్స్ మాత్రమే జాబ్ ఓరియంటెడ్ లాగా అనిపిస్తూ ఉంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకు అంటే, జనరల్గా ఒక జావా, ఒక పైథాన్ నేర్చుకొని నువ్వు వచ్చేసేయి, నువ్వు ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వు, కంపెనీలో జాబ్ ఇస్తాయన్న పరిస్థితి ప్రజెంట్ లేదు. సో ఓవరాల్ ఇంకో విషయం ఏంటి అంటే, కోడింగ్ నన్లో కోర్స్ తీసుకున్న వాళ్ళు ఏ కోర్స్ తీసుకున్నారు, ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం. ఎందుకంటే కమింగ్ డేస్లో మన తమ్ముళ్ళు కానీ లేకపోతే మన జూనియర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. నా ఒపీనియన్ కాకుండా స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైనా కోర్స్ తీసుకొని ఉంటే దానికి సంబంధించి ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే డెఫినెట్లీ కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్కమింగ్ జనరేషన్కి, కమింగ్ డేస్లో మన జూనియర్స్ అందరికీ మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఇదొక్కసారి ఆలోచించండి, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, దాని ఎలా ఉంది, అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని ఇంటర్వ్యూస్ చూపించారు, అండ్ టీచింగ్ ఎలా ఉంది, అండ్ టీచింగ్ మంచిగా చెప్తున్నారా, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, అండ్ ప్రాక్టీస్ చేసే డౌట్స్ వస్తే ఇమీడియట్ క్లియర్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నా తమ్ముడు, నా సిస్టర్ ఎవరొకరు నేను అడిగినప్పుడు దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, నేను మీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక్కసారి అవకాశం ఉంటే చూడండి. అండ్ కోడింగ్ నన్లో జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటే జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్ అండ్ ఇంకా వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్. ఎనీవే ఒక్కసారి చూడండి. కోడింగ్ నన్ గురించి స్టూడెంట్స్ ఏమంటున్నారు తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. నాకెందుకు ఉందంటే మన జూనియర్స్కి చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.